లైఫ్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ఆర్ట్ అండ్ ఆర్ట్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై లైఫ్ అని అంటారు. దానికి ఒక ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్, ఒక స్టోరీ చెప్పబోతున్నా ఇవాళ. బట్ ఫస్ట్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్, ఈవెంట్స్, ఇన్సిడెంట్స్ వల్ల మన లైఫ్ ఎట్లా ఇన్స్పైర్ అవుతుందో, దానివల్ల ఆర్ట్ ఎట్లా పుట్టుకొని వస్తుందో దాని గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఇది. ఒకసారి ఏమవుతుందంటే, ఒక అతను నార్మల్ ఆఫీస్లో జాబ్ చేసుకుంటా వీకెండ్కి క్యాంపింగ్ అని వెళ్తాడనమాట. ఆ క్యాంపింగ్ అని వెళ్ళడానికి ఎందుకు వెళ్తారు? క్యాంపింగ్కి పీస్ అండ్ క్వైట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి, నేచర్లో ఉండడానికి, కొంచెం అట్లా పైన స్కైని చూసి స్టార్స్ చూసుకుంటా పీస్ఫుల్, ఆ సౌండ్, యానిమల్ సౌండ్స్, ఆ గాలి, బ్యూటిఫుల్ నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తాం. కానీ వీడు వెళ్ళిన చోట ఏమవుతుందంటే, పక్కన వేరే క్యాంపర్స్ కూడా ఉంటారు. ఆ క్యాంప్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా మ్యూజిక్ పెడతారనమాట. ఆ మ్యూజిక్ పెట్టంగానే వీని ఎక్స్పీరియన్స్ అంతా రూయిన్ అయిపోతుంది. వీడు కొంచెం సౌండ్ తగ్గిరా బాబు అంటే వాడు తగ్గియంపు అంటారనమాట. వీడు అడగడం, వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా వినకపోవడం, వాళ్ళు ఐ థింక్ బేసికల్లీ తాగుంటారు, ఏదో సంథింగ్ అయి ఉంటుంది. వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది అనమాట. సో ఈ గెట్స్ రియలీ యాంగ్రీ అండ్ ఈ ఫైట్స్ విత్ దట్ గ్రూప్ ఆఫ్ క్యాంపర్స్. ఇతను ఒక్కడే ఉంటాడు కాబట్టి ఆ అందరితోని బేసికలీ తన్నులు తింటాడు అనమాట. పీస్ అండ్ క్వైట్ రిక్వెస్ట్ చేసిండు అంతే, ఇంకేం చేయలే. కానీ వాళ్ళు అక్కడ మ్యూజిక్ పెట్టి గట్టి వాల్యూమ్ పెట్టి ఏమేమో చెత్త పెంట చేస్తారనమాట. కొట్లాట అవుతుంది, దెబ్బలు తింటాడు. ఆ దెబ్బలు తిని ఎట్లా అంటే ఫేస్ మొత్తం బ్రూజెస్ అంతా తెలిసిపోతుంది అనమాట, ఏదో గట్టిగానే పెద్దగానే అయిందని. సరే అని ఫోన్లే కానీ అమ్మ అని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్తే క్లియర్లీ ఫేస్ మీద క్లియర్లీ బ్రూజెస్ ఉంటాయి, మొత్తం దెబ్బలు మార్క్స్ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కడు కూడా ఆఫీస్లో ఆపి అడగడు, అరే ఏమైందిరా నీ ముఖానికి అని. నాట్ ఈవెన్ 1% కేర్స్. ఎవ్రీబడి అరౌండ్ హిమ్ ఈస్ ప్రిటెండింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. దే డు నాట్ వాంట్ టు ఇంటర్ఫియర్. దే డు నాట్ వాంట్ టు ఈవెన్ బ్రింగ్ అప్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిస్కంఫర్ట్. అరే నీకేమైంది పాపం అది ఇది అని చెప్పి అసలు ఒక్క సింపతి లేదు, ఒక్క ఏం లేదు. Everybody is simply ignoring the fact that he has bruises on his face and they are going about their life. దానివల్ల చాలా గట్టిగా he feels really bad. సింపుల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు దిక్కులేదా? ఇదేం బతుకురా బాబు? సింపుల్ ఇమోషన్, నీ ముఖానికి ఏమైందిరా, మూతికి ఏమైందిరా అని ఎవ్వడు ఒక్కడు కూడా అడగలే అని చెప్పి బాగా ఫీల్ అవుతాడనమాట. ఇట్లాంటి టైంలో he realizes that men are expected to hide their pain. They are expected to hide their vulnerabilities. They are not deserving of human experience. They are just supposed to shut up and move on in life. That is what is expected of men. అది గట్టిగా దెబ్బ తగులుతుంది అనమాట మనసుకి. అతనికి ఇంత కూడా మాకు ఇది లేదా అని చెప్పేసి he feels really bad. ఆ ఇన్సిడెంట్ ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే, he writes a short story about that incident. He writes about a group of men who, instead of suppressing and hiding their emotions, use physical violence as a form of release, emotional release. And then he converts that short story into a novel. That novel, when published, flops completely. But after few months, somebody reads that book and decides that, okay, this deserves to be a very good film and చెప్పేసి, somehow, luckily, that story, that book falls in the hands of a very capable director who is now a blockbuster director, but at that time he was just starting off. And a film is made on that book. Consumerism and materialism మీద one of the best social commentaries ఆ సినిమా. ఆ రైటర్ పేరు చక్ పల్హానియక్. The director is David Fincher and the film is The Fight Club. ఇంకొక స్టోరీతో మళ్ళా కలుస్తా. See you all. Bye bye.